కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, డైరెక్టెడ్ బై వెస్ బాల్. ప్రీవియస్గా సీజర్ హీరోగా ఉన్న ట్రైలాజీ గురించి చెప్పనక్కనే లేదు. వేరే లెవెల్లో ఉంటాయి అసలు ఆ 3 మూవీస్ మాత్రం. ఇలాంటి ఫ్రాంచైజ్లో నెక్స్ట్ మూవీ అంటే ఈజీ టాస్క్ కాదనే చెప్పాలి. సో డైరెక్టర్ వెస్ బాల్ ఎలా హ్యాండిల్ చేశారు అని ఫర్దర్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. మెయిన్ ప్లాట్ చూస్తే సీజర్ రెయిన్కి 300 ఇయర్స్ తర్వాత బ్యాక్ డ్రాప్లో ఉంటుంది మూవీ మొత్తం. ఈ వరల్డ్లో ఏప్స్ అండ్ హ్యూమన్స్ ఎలా ఇవాల్వ్ అయ్యారు, ఇంకా సీజర్ లెగసీ అండ్ టీచింగ్స్ టైంతో ఎలా చేంజ్ అయింది అని చూపిస్తారు. నోవా అనే ఒక యంగ్ ఏప్ జర్నీని ఫాలో అవుతాం మనం మూవీ మొత్తం. ఈ జర్నీలో ఫేస్ చేసే ఛాలెంజెస్, తెలుసుకునే ట్రూత్స్, ఏప్స్ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తాయి అనేది మూవీ మెయిన్ ప్లాట్. ఒక డ్రామా బేస్డ్ జర్నీ అండ్ సమ్ థ్రిల్లింగ్ సీక్వెన్సెస్తో వెళ్ళిపోతుంది మూవీ. డైరెక్టర్ వెస్ బాల్ ప్రీవియస్గా మేజర్ అనే ట్రైలాజీ డైరెక్ట్ చేశారు. తన పైన ఉన్న ఎక్స్పెక్టేషన్కి ఒక డీసెంట్ ఫిలిం అని చెప్పొచ్చు. ప్రీవియస్ ట్రైలాజీని బేస్ చేసుకొని ఈ మూవీలో వాడే రిఫరెన్సెస్, ఆ సిమిలర్ వరల్డ్ ఎలా ఇవాల్వ్ అయ్యింది, ఇదంతా ఒక ఏ పర్స్పెక్టివ్ నుంచి చూపించారు. సో మనకి ఆ సెన్స్ ఆఫ్ ఇమర్షన్ అనేది వచ్చింది. Legend says ape and human lived side by side. Impossible as that may seem. The elders did not tell us everything about this world. మూవీలో పాజిటివ్స్ చూస్తే గ్రేట్ విజువల్ ఎఫెక్ట్స్, అసలు అబాండన్ బిల్డింగ్, షిప్స్, వేస్ట్ ల్యాండ్స్, ఒక బ్యూటిఫుల్ లుకింగ్ ఫిల్మ్ అనమాట. ఏప్స్ క్లోజప్ షాట్స్ కూడా చాలా రియలిస్టిక్గా అనిపించాయి. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ఉన్నా సరే అవి చాలా ఫాస్ట్ అండ్ ఇంటెన్స్గా ఉండడం వల్ల ఒక హై వస్తుంది మనకు చూస్తున్నప్పుడు. మూవీ ఓపెనింగ్లో ఈగల్ ఎక్స్ స్టీల్ చేసే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, హైలైట్ ఉంటుంది అసలు. హీరో క్యారెక్టర్కి ఒక మంచి ఇంట్రడక్షన్ ఇది. ఓపెనింగ్ 45 మినిట్స్ మూవీ చాలా స్మూత్గా వెళ్తుంది. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ, కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ చాలా బాగా అనిపించింది. మాస్క్ టేప్స్ నోవా క్లాన్ని ఫైన్ చేసి అటాక్ చేసే సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా నోవా తన క్లాన్ని వెతుకుతూ వెళ్ళే జర్నీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఈ జర్నీలో సీజర్ ఎవరు, సీజర్ టీచింగ్స్ ఏంటి, ఇంకా ఇలాంటి ట్రూత్స్ తెలుసుకుంటూ ఉంటాడు. తన రియాలిటీని క్వశ్చన్ చేస్తూ వెళ్ళే జర్నీ ఏదైతే ఉందో హీరో ఒక క్యారెక్టర్ని షేప్ చేస్తుంది ఈ జర్నీ మొత్తం. ఇది మనకు కొంచెం స్లోగా అనిపించవచ్చు, బట్ నందలెస్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. మధ్యలో ఒక ఒరాంగిటన్ పరిచయం అవుతుంది, రాకా అని. సీజర్ ఒరిజినల్ టీచింగ్స్ ఏంటి, అవి విత్ టైం ఎలా చేంజ్ అయిపోయాయి అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ కొంచెం కామెడీ ట్రై చేశారు కానీ ఈ క్యారెక్టర్తో అన్ని చోట్ల వర్కౌట్ అయితే అవ్వలేదని చెప్పాలి. మూవీలో ఓవరాల్గా పాజిటివ్స్ ఉన్నా కానీ ప్లాట్ అండ్ మేకింగ్లో నెగిటివ్స్ కూడా సిగ్నిఫికెంట్గానే ఉన్నాయి. నాకు సినిమాలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అనిపించిందంటే ఈగల్ క్లాన్ గురించి మనకు ఎక్కువగా ఏం తెలీదు. హీరో ఒక బేస్ క్లాన్ని నీట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. సో నోవా వాళ్ళ క్లాన్ని తిరిగి తీసుకురావాలి ఇంటికి అనే మోటివ్కి మనం కనెక్ట్ అవ్వలేం. ప్లస్ ఈగల్ క్లాన్ ఆ ప్రాక్సిమస్ దగ్గర స్ట్రగుల్ అవుతుందంటే ఏం చూపించలేదు. ఇంకొంచెం ఎంపతితో చూపించుంటే వాళ్ళని సేవ్ చేయడం ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యే వాళ్ళం. ప్రాక్సిమస్ కూడా మనకంత ఈవిల్ పర్సన్గా ఏం అనిపించదు, అండ్ వాడి మోటివ్స్ ఫెయిర్గా కూడా అనిపిస్తాయి. సో మనం హీరోకి ఎందుకు రూట్ చేయాలి అనే డైలమాలో ఉండిపోతాం. We will learn. Apes will learn. I will learn. మనకి ఈగల్ క్లాన్తో ఒక కనెక్షన్ బిల్డ్ చేయలేకపోవడం వల్ల లాస్ట్లో ఈగల్ వచ్చి హీరో పైన వాలినప్పుడు అది ఎలివేషన్ సీన్ అయినా సరే మనకంత హై అనిపించదు. మూవీలో హ్యూమన్ క్యారెక్టర్ మే ఒక గ్రే క్యారెక్టర్లా ఉంది. ఎవరి సైడ్ తీసుకుంటుంది అని తెలియదు. ఏప్స్ని నమ్మాలా వద్దా అని కాన్స్టెంట్ డైలమాలా ఉంటుంది మూవీ మొత్తం. లాస్ట్ సీన్లో చూస్తే నోతో మాట్లాడడానికి గన్తో వస్తుంది. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఇంటెన్షనల్గానే హ్యూమన్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇలా పెట్టారు, గుడ్. బట్ ఆ అమ్మాయి వెతికి ఆ డివైస్ ఇంకా సొఫిస్టికేటెడ్గా ఉండాల్సింది. మేబీ సమ్ యాంటీడోట్ టు ద వైరస్ అలా ఎక్స్పెక్ట్ చేశాను నేను, ఐ డోంట్ నో. కానీ ఇలా ఏమన్నా ఉంటే స్టేక్స్ ఇంకా హై అనిపించేవి. ఆ క్లైమాక్స్ అనేది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ అండ్ సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. వాల్ట్లోకి ఎంటర్ అయ్యాక ఆ డ్యామ్ బ్రేక్ అయ్యి వాటర్ వల్ల వాల్ట్ మొత్తం మునిగిపోవడం లాజికల్గా అనిపించలేదు. ఎందుకంటే సీ లెవెల్ వరకే కదా వాటర్ వస్తాయి. ఇక్కడ ఈ సీక్వెన్స్ బాగానే ఉన్నా కానీ ఇంకా బాగుండాలనిపించింది ఆ ఫైనల్ 20 మినిట్స్ అనేది మూవీలో. క్లాన్ని సేవ్ చేసి ప్రాక్సిమస్ డిఫీట్ చేశాక ఫర్దర్గా ఏమవుతుంది, ఏం సెటప్ చేస్తున్నారు మూవీ క్లోజింగ్ సీన్స్లో అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గానే అనిపించింది. నెక్స్ట్ పార్ట్లో ఇంకా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సో ఓవరాల్గా అయితే ఒక యావరేజ్ అవుటింగ్ అని చెప్పొచ్చు ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజ్లో. డీసెంట్ విజువల్స్ అండ్ సమ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. స్టోరీ ఇంకా డెప్త్ అండ్ క్లియర్గా రాసుకుని ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల స్లోగా కూడా అనిపించింది. కానీ ఏప్స్ మూవీస్ అంటే మనం ఆబ్వియస్గా ఎక్సైట్ అవుతాం, బిగ్ స్క్రీన్ మీద చూడాలని కూడా అనుకుంటాం. ఇది వర్త్ యువర్ టైం అని అయితే చెప్తాను. సో కుదిరితే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా మయం.
బాయ్. Together, you will die. No, together, strong.